సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కానీ నాన్నగారు ఒక ఎంత ఉంటారండి, ఒక 120 130 ఉంటారు కేజెస్ ఉండేవాళ్ళండి 120 దాకా. 120 దాకా. కానీ ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ గానీ లేకపోతే అంత వెయిట్ మెయింటైన్ అసలు చేయడం తను కష్టం 60 గానీ plus ట్రావెల్ చేయడం వచ్చినప్పుడు. గానీ ఒక నటుడికి ఆ, ఎక్కువ ట్రావెల్ చేయాలి కదా, చాలా ఇబ్బంది పడిన బాగా ట్రావెల్ క్షణాలు. చేసేవాళ్ళు. నిజంగా చాలా హెల్త్ చాలా బాగా మెయింటైన్ చేసుకునేవాళ్ళండి. చాలా పర్ఫెక్ట్ ఫిజిక్ అలా ఉన్నా కూడా Hmm. ఇంట్లో కానీ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఆయనకి కూడా 60+ వచ్చినప్పుడు డయాబెటిక్ అయ్యారు. ఓకే అంతకుముందు షుగర్ కానీ బీపీ కానీ లో బీపీ ఉండింది ఆయనకి. Hmm. అక్కడే మన ప్రాబ్లం అయింది. లో Hmm. బీపీ వల్ల షుగర్ లెవెల్స్ కూడా డౌన్ అయిపోయాయి. కొంచెం టెన్షన్ పడి ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు. బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీకి కోవిడ్ వచ్చిందని ఓకే 2020లో కూడా. ఆ. మామూలుగా అయితే ఆయనకి వేరే అంటే అంటే జనరల్గా ఆయన చూస్తే అనుకుంటారు ఈయన మామూలుగా ఒక బిర్యానీ లేకపోతే అదేంటి చాలా ఫుడ్ ఏమో ఆయన అలా ఉన్నారు అనుకుంటారు జనరల్ గా బయట వాళ్ళు. Hmm. నేను పార్టీలకి పనికిరాను, నేను డ్రింక్స్ కి పనికిరాను, నేను దేనికి పనికిరాను, ఏదైనా ఈవెంట్ ఉన్నా ఆ ఈవెంట్ వరకు ఉంటారు, జంప్ ఇంటికి వచ్చేస్తారు. ఫుడ్ తినరా పెద్దగా? చాలా లైట్ నైట్ అయితే అసలు తినరు. అంటే 30-40 years నుంచి అలా అలవాటు అయిపోయింది దానికి. ఓకే ఆ ఫిజిక్ అంటే త్రూ హెరిడిటీ జీన్స్ వల్ల అట్లా. మా తాతగారు అలాగే స్టౌట్ పర్సన్, ఓకే ఆయన 6 feet ఉండేవాళ్ళు. ఆయన అలాగే అలా మెయింటైన్, వీళ్ళందరూ అట్లా హైట్స్ పర్సనాలిటీస్ అట్లా అని కానీ ఓకే. Basic నేను ఇంకా food సినిమా వల్ల- గురించి విలనిజం పండించడం కోసం పాపం అలా ఆయన మెయింటైన్ చేస్తున్నారేమో అలా లేదు అనుకున్నాం. లేదు లేదు. మనం ప్రేమించుకుందాంలో వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు అలానే ఉండేవాళ్ళు అంతకు ముందు. Hmm. ఇక దాన్ని అలాగే కంటిన్యూ అయ్యారు. అప్పటికి అలానే ఉండేవాళ్ళు నార్మల్. 120 కేజెస్ అంటే పెద్ద ఆ. విషయం. అవును Hmm. ఉండేవాళ్ళు. పైగా చాలా మనకి డైట్స్ అప్పటికే వచ్చాయి. 2000 నుంచి చాలా స్టార్ట్ అయ్యాయి. చాలా మంది అడిగేవాళ్ళు వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వమని. మీకు మనకి ఇవన్నీ వచ్చాయి తగ్గిస్తా కదా, ఉన్నాయి. ట్రీట్మెంట్ సెంటర్స్ వచ్చాయి కదండి ఆ. అప్పటి నుంచి. అప్పట్లో విఎల్సిసి అని, విఎల్సిసి ఎందుకు బాగా గుర్తుంటే విజయవాడ విఎల్సిసి వాళ్ళు ఇంటికి కూడా వచ్చేవాళ్ళు. Hmm. మేము ఒక్క 2 months మాకు ఛాన్స్ ఇవ్వండి సార్, మేము హైదరాబాద్లో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం, ఆ. నేను తగ్గితే నన్ను ఎవరు సినిమాలో చూడరయ్యా అనేవాళ్ళు. ఓకే. నాకు వేషాలు రావు, Hmm. నాకు ఇంకా కొన్నాళ్ళు మూవీస్ చేయాలని ఉంది. ఆ. 2010లో అలా ఆ టైంలో ఓకే కొంచెం అప్పుడు షుగర్ డయాబెటిక్ అయ్యారు, కొంచెం నీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకే. అప్పటిదాకా అసలు అదే వెయిట్ ఓవర్ వెయిట్ వచ్చి overweight వల్ల పడుతుంది కాబట్టి. కొంచెం అలా అని అనుకున్నారు కానీ బట్ ఇట్ వాస్ గుడ్. అసలు ఆ ఏజ్ లో అప్పటిదాకా అసలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అలా ఉన్నారంటే నిజం very అండి, good అంత health లా అండి. ఉన్నా గానీ ఆయన Hmm. సీన్లు చూడండి ఎంత పండించగలరు. అవును. ఎందుకంటే ఆయన త్రూ అవుట్ అవును. క్యారెక్టర్స్ ఉంటాయి అన్ని. సరిలేరు నీకోర్లో కూడా నేను అంటే మేము నాకు అంటే అన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం షూట్కి వచ్చారంటే Hmm. కాల్ చేస్తూ ఉంటారు. అది బాండింగ్ అలా ఉండేది ఉంటా డాడీతో. ఓకే నాకైతే కింద కూర్చోవడం ఇప్పుడు అంత రిస్క్ అవసరం. అప్పటికి బాగా నీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి. 29, 18, 20 ఆ 2 years నుంచి కూడా సర్జరీకి వెళ్దామా అంటే కూడా భయపడేవాళ్ళు. Hmm. సర్జరీ ఎందుకులే, ఇంకేమైనా 5-6 ఏళ్ళు చేయగలిగితే చాలు మూవీస్లో, Hmm. ఎలాగోలా చేసేస్తాను, అప్పుడు Hmm. టెస్ట్ తీసుకుంటాను కదా, Hmm. ఇంకా సర్జరీస్ నాకు అంత రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అనేవాళ్ళు. ఓకే నీ రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పి కూడా ఫ్యామిలీ డాక్టర్స్ కూడా కొంతమంది ఏ ప్రాబ్లం ఉండదు అనుకున్నాను ఎంత చెప్పినా వినేవాళ్ళు కదా, వినలేరు. సో కింద కూర్చొని కూరగాయలు కూర్చొని సీన్ ఉంటుంది, దానికి కూడా కింద కూర్చున్నారు. ఏ సినిమాలో? సరిలేరు నీకు. సర్లేదు నీకు అట్లా. ఓకే. బాగుంటది. డైరెక్టర్ చెప్పారు అదే సార్. కూర్చోవాలి అంతే. అంతే అంతే. చేయాలి అంతే. Hmm. చాలా సార్లు పడ్డారండి అసలు అంత పర్సనాలిటీతో కూడా. ఆ. కానీ ఇంకా లక్ ఏంటంటే ఎప్పుడు ఆయనకి అంటే విరగటం కానీ ఫ్రాక్చర్స్ కానీ ఇట్లా ఎప్పుడేం జరగలేదు. ఓకే కొన్ని షూట్స్ లో వెనక్కి పడ్డారు, ఫైట్స్ అప్పుడు వెనక్కి పడ్డారు, బ్యాక్ ఓకే. ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి స్కిడ్ అయిపోతూ అవును. ఉంటారు కదా ఆటోమేటిక్ గా. మనం అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్ మనకి. కొంచెం లా ఉన్న మనుషులకి పాపం Hmm. ఎక్కడన్నా ఫ్రాక్చర్ అయితే ఇలా కష్టం. ఒకసారి ట్యూబ్ లైట్స్ సంథింగ్ ఏదో దానం తీసుకెళ్లి గుద్దే దగ్గర కూడా అప్పుడు ఈ నెక్ దగ్గర తగిలినాయి. Hmm. తర్వాత ఒక 2 సార్లు కొంచెం బ్యాక్ పెయిన్ ఫీల్ అయ్యారు కానీ మళ్ళీ సెట్ అయిపోయారు. 1 month అట్లా రెస్ట్ తీసుకొని. ఓకే. అంతే. సినిమా అంటే ప్రేమ కదా, అంతే లవ్ పిచ్చి ఆయనకి. అసలు నిజంగా అవును. ఏది జరిగినా పెయిన్ అనిపించదు ఆయనకి. అనిపించదు నిజంగా అండి. ఆ ఇంట్లో కొంచెం లాస్ట్ 2-3 years జర్నీలో కూడా నీ పెయిన్స్ కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు. షూట్కి వెళ్తే మరి ఎక్కడికి వెళ్ళిపోతాయి. Hmm. ఎప్పుడు కంటిన్యూగా షూట్ ఉంటే బాగుంటుంది, ఏ పెయిన్స్ గుర్తురావు. ఈ కరోనా వచ్చింది కానీ ఎన్నిసార్లు అనుకున్నాం మేమిద్దరం Okay. ఇంటర్వ్యూ చూస్తానయ్యా, అప్పుడు అనుకున్నారండి? నేను చాలా బాగా చూస్తానయ్యా నీ అవును. వస్తానయ్యా, డై కూడా వేయించుకోవట్లేదు నేను ఇప్పుడు, కరెక్ట్ అండి. అప్పుడు మానేసారు లాస్ట్ 6 months. అవును. డై కూడా లేదు, నన్ను వీడియో కాల్ చూస్తే అదిరిపోతావయ్యా ఓకే ఓకే ఓకే. అని చెప్పేసి. ఒక ఇంటర్వ్యూ అయితే చేశారండి వితౌట్ డై, అదొక్కటే. అవును, చాలా ప్రేమగా మాట్లాడతారు మంచి. అవును. బట్ అంత పెద్ద నటుడైనా గానీ గుంటూరు అంటే ఆయనకి పిచ్చే ప్రేమ కదండి. బాగా అండి. ఎన్ని షూట్లు ఉన్నా గానీ ఇక్కడ పని చూసుకోవడం గుంటూరుకి వెళ్ళిపోతారు Weekend. కదా. విజయవాడ ముందు వస్తుంది, ఆ. విజయవాడలో అవుతారు, ఆ. సాటర్డే సండే గుంటూరు వెళ్తారు, మళ్ళీ బ్యాక్ అగైన్ హైదరాబాద్. ఓకే ఎక్కువ ఆన్ రోడ్ జర్నీస్ లాస్ట్ 10 years నుంచి అంతా ఆన్ రోడ్ జర్నీ చేసేవాళ్ళు. ఓకే. సో అంటే మల్లిక గారు విజయవాడ గుంటూరు అన్నారు కాబట్టి చాలా మందికి చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి. ఎంత పెద్ద యాక్టర్ అయినా కానీ ఏవి చెప్పుకోలేదు బయట అని. ఓకే. బట్ జయప్రకాష్ రెడ్డి గారికి 2 పెళ్లిళ్ళు. అవునండి.
ఇది చాలా మందికి తెలియదు, అవును. చాలా తక్కువ మందికి తెలుసు. అంటే ఫ్యామిలీ పరంగా రిలేటివ్స్ పరంగా అందరికీ తెలుసు, Hmm. తెలిసిన విషయమే. అంటే ఫీల్డ్ లో ఐ డోంట్ నో అంతే. Hmm. ఆయనకి క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ వరకు అయితే ఫీల్డ్ లో తెలుసు. కొంతమంది తెలుసు. ఎందుకు 2 పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది జయప్రకాష్ రెడ్డి గారు? అంత గొప్ప టీచరు, నటుడు అండ్ డిసిప్లైన్డ్ ఉండే వ్యక్తి, అవును. అయినా కానీ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారయ్యా అని బయట మాట్లాడుకునే వాళ్ళకి మీరు సమాధానం చెప్తే అవును. బాగుంటుందని చెప్పేసి నేను అడిగాను. మామూలుగా నాన్నగారి స్కూల్లో జాబ్ రాగానే ఎర్లీ ఏజ్ లో 22కి మ్యారేజ్ అయిపోయింది ఓకే. డాడీకి. Hmm. రేపు తాతయ్య గారు వాళ్ళు, నాన్నమ్మ తాతయ్య వాళ్ళు మ్యాచ్ చూశారు, అయిపోయింది. తర్వాత నాన్నగారికి ఒక 8 years దాకా పిల్లలు లేరు Hmm. మ్యారేజ్ అయిన తర్వాత. Hmm. సో ఆ తర్వాత తాతగారు వాళ్ళే ఇంట్లో వాళ్ళే ఇంకో మ్యారేజ్, అప్పట్లో పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు, 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు ఉన్నారు, మళ్ళీ సంతానం లేదంటే అదొక పెద్ద కొడుకు అని చెప్పేసి చాలా తిరిగారు, చాలా అందరినీ డాక్టర్స్ని కన్సల్ట్ చేశారు, కానీ ఏ ఇష్యూ ఏ ప్రాబ్లం లేదంటున్నారు. కానీ అప్పట్లో మనకి ఇంత ఇప్పుడున్న అవును, టెక్నాలజీ లేదండి, అప్పుడు అవును, మెడికల్ అవును. టెక్నాలజీ. అప్పుల్లో ఇది కూడా ఉంటుంది, పిల్లలు పుట్టకపోతే సెకండ్ మ్యారేజ్ వెళ్ళిపోతున్నారు వెంటనే. అప్పటికి 3-4 years తర్వాత నుంచి మా తాతగారు వాళ్ళ సైడ్ నుండి కూడా అంటే అడుగుతున్నా కూడా డాడీ ఒప్పుకోలేదు. Hmm. సో 8 years 9 years అయిపోయిన తర్వాత ఆ జర్నీలో మా నాన్నగారు స్కూల్ మున్సిపల్ హై స్కూల్లో చేసేవాళ్ళు. మా మదర్ కూడా ఇంకో గవర్నమెంట్ స్కూల్లో హెడ్ క్లర్క్గా చేసేవాళ్ళు. ఓకే. సో ఈ నాన్నగారు ఏమంటే ఈ స్టూడెంట్స్ని వీళ్ళందరినీ తీసుకువెళ్ళి 10th ఎగ్జామ్స్ రాయడానికి అని చెప్పి 10th ఎగ్జామ్ సెంటర్స్ పడ్డప్పుడు ఎక్కువ ఒక 2 years 3 years మా మదర్ చేసే స్కూల్లో సెంటర్ పడిందంట, నాన్నగారు చేసే స్కూల్ వాళ్ళకి. సో ఈయన 6th నుంచి 10th దాకా మ్యాథ్స్ ఇంగ్లీష్ టీచర్ డాడీ సీనియర్. సో బీఎస్సీ బీడీ ఎంఈడీ కూడా చేశారు డాడీ. సో ఆ జర్నీలో మా మదర్ అక్కడ కనపడడం, సో మన వాళ్ళ అమ్మాయి అని తెలుసుకోవడం, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటని కనుక్కోవడం, అంతా జరిగి ఇంట్లో చెప్పడం జరిగింది. ఓకే. సో ఇక మా తాతగారు మరి మా మదర్ సైడ్ పేరెంట్స్ కలిసి మాట్లాడుకొని అప్పుడు మ్యారేజ్ అయిందండి. మా మదర్ని చేసుకున్నారు. మీ మదర్ని చేసుకున్నారు. ఓకే. చేసుకున్నాక ఫస్ట్ నేను మీరు పుట్టాను. పుట్టగానే అన్ని 10 years అప్పటికి Hmm. డాడీకి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది. 10 years తర్వాత అప్పుడు మా పెద్దమ్మ కన్సీవ్ అయ్యారు. ఫస్ట్ టైం అన్నమాట, అది అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట, అసలు అదొక మిరాకిల్ అన్నట్టు. సో ఒకసారి బాబు పుట్టారు అక్కడ, తమ్ముడు. సో పెద్దమ్మకి బాబు, మా మదర్కి నేను. ఓకే. బట్ ఎలా ఉండేది ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ మధ్య బాండింగ్? అంటే అసలు ఆ రోజుల్లో రెండో పెళ్లి అంటేనే నేరంగా ఘోరంగా చూస్తారు. సమాజం కావచ్చు, చుట్టాలు కావచ్చు, అయిన అసలు అమ్మో అదేదో పెద్ద పాపమే అన్నట్టు. కాకపోతే దానికి ఒక రీజన్ ఉంది. పైగా మా మదర్ మంచితనము, ఆమె అలా కలిసిపోయేవాళ్ళు, ఫ్యామిలీ అంతా చాలా బాగా ఉండేవాళ్ళు. మా నాన్నమ్మ కానీ, ఆడపడుచులు కానీ, మా మరుదులు కానీ. మా మదర్ని చేసుకున్న తర్వాత గుంటూరులో మా మదర్ జాబ్ చేస్తున్న మా ఇంట్లోనే కొన్నాళ్ళు మా మేనత్తలు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం, మళ్ళీ మా బాబాయిలు మా దగ్గరే ఉండేసి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉండేసి అంత బాగా క్లోజ్గా కలిసిపోయారండి. అసలు మాకు ఆ వేరియేషన్ తెలియలేదు. అక్కడ ఒక ఇష్యూ ఉంది కాబట్టి 10 yearsకి అది అంత ఇలా జరిగింది కాబట్టి ఫ్యామిలీలో వాళ్ళే కలిసి మ్యారేజ్ చేశారు కాబట్టి మాకు అసలు అంటే ఆ డిఫరెన్స్ వేరియేషన్ అని కానీ గొడవలు కానీ ఏమి లేకుండా సాఫీగా అయిపోయింది జర్నీ అంతా, లైఫ్ అంతా. వెరీ హ్యాపీ. సో ఇప్పుడు అమ్మగారు ఉన్నారా? పెద్దమ్మ ఉన్నారండి. మా మదర్ చనిపోయారు. మీ మదర్ ఎప్పుడు చనిపోయారు? 2018 చనిపోయారు. ఓకే. 2018. అమ్మ మామూలుగా డయాబెటిక్, అంతకుముందు లాంగ్ పీరియడ్ డయాబెటిక్ అమ్మ. సో స్కూల్లో 2009లో రిటైర్ అయ్యారు మా మదర్. అమ్మ కూడా తర్వాత నాతో ఉండేవాళ్ళు విజయవాడలో అమ్మ. సో తర్వాత నాన్న, మదర్కి స్ట్రోక్, నాన్నగారికి స్ట్రోక్. ఓకే. కానీ చాలా హెల్దీగా ఉన్నారు కదా నాన్నగారు, ఒక్కసారిగా అప్పటికి అసలు ప్రాబ్లం లేదు. అప్పటికి కూడా మనకి బ్రేక్ ఇచ్చినప్పుడు కోవిడ్ టైంలో మనకి గ్యాప్ టైం ఇచ్చినప్పుడు రాదే, కోవిడ్ ని 3 hours 4 hours వదిలేవాళ్ళు కదండి. ఆ టైంలో గుంటూరు విజయవాడ తిరిగేవాళ్ళు. మనకి ఇది జరుగుతూ ఉంది కదా, ఏమంటారు, లాక్డౌన్ జరుగుతున్నప్పుడు కూడా. సో మా బాబు వాడు అప్పటికి 18, పెద్దోడు 8. సో తను వెళ్ళి తీసుకొని వస్తూ ఉండేవాడు డాడీని. మళ్ళా అంటే గుంటూరు నుంచి మళ్ళీ విజయవాడ మమ్మల్ని చూడాలని ఉందని చెప్పి ఇట్లా. సో అప్పుడు సడన్గా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీకి కోవిడ్ అయింది. తమ్ముడు వైఫ్కి పిల్లలిద్దరికి కూడా అయింది. పిల్లలిద్దరికి అయ్యేటప్పటికి ఈయన చాలా టెన్షన్ పడ్డారు. ఆయన మీ తమ్ముడికి వాళ్ళ పిల్లలు అందరికీ ముందు పెద్దవాళ్ళిద్దరికి అన్నారు, అంటే మైల్డే, హోమ్ క్వారంటైన్ సరిపోతుంది అన్నారు. కాకపోతే అక్కడ పాప ఉంది, మనవరాలు. నాకు 2 అబ్బాయిలు, మా తమ్ముడికి ఏమో ఒక బాబు పాప. సో అందరి మధ్యలో ఒకటి ఆడపిల్ల అన్నమాట. చిన్న పిల్లలకి వచ్చేటప్పటికి ఆయన చాలా టెన్షన్ పడ్డారు. సో ఆయన సరిగ్గా వారం రోజుల నుంచి, అంటే సేమ్ అక్కడ గుంటూరులో ఉన్నారు అప్పుడు వాళ్ళకి కోవిడ్ అన్నప్పుడు, మన దగ్గరికి విజయవాడ రమ్మన్నా రానన్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉన్నారు, అందరు కలిసి ఉన్నారు కదా, మళ్ళీ వస్తే అదే ఉందండి. అప్పుడు ఆ వైరస్ మనకి ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదు కూడా అర్థం కాని కండిషన్. మళ్ళీ అక్కడ మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడే ఉంటాను అన్న, అక్కడ పెంట్ హౌస్ ఖాళీగా ఉంటే అక్కడ షిఫ్ట్ అయి ఉంటున్నారు. ఈలోపు 11 days అయిపోయింది వాళ్ళది
సో వాళ్ళు 1 వీక్ అయిపోయిన టైంలోనే డాడీకి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయి. ఒక ముందు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. మేము విజయవాడ నుంచి వెళ్ళిపోయాము. సో ఏం లేదు, ఆయన ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు, అందుకే లో బీపీ వల్ల షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి అలా ఫెయింట్ అయినట్టు అయిపోయారు అన్నారు. సో మళ్ళీ తీసుకొని అక్కడ అది అది మొత్తం కొంచెం ట్రీట్మెంట్ చేసేసి, అప్పుడు కోవిడ్ టైంలో హాస్పిటల్స్ కూడా తీసుకోవట్లేదు కదా, అక్కడ ఏమంటారు హాస్పిటల్స్లో ఉండట్లేదు, జాయిన్ చేసుకోవట్లేదు. సో ఒక 3-4 hours ఉంచేసి అబ్జర్వేషన్లో ఉంచేసి డాడీని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసి మీరు కొంచెం తినండి, వాళ్ళకి తగ్గిపోతే ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది, ఇంకో 1 వీక్ అయిపోతే బయటకు దే కెన్ కమ్ అవుట్, అది చాలా మైల్డ్ వాళ్ళకి వచ్చింది, క్వారంటైన్ ఉండాలి కాబట్టి జాగ్రత్త ఉంటున్నారు అని చెప్తే నాకేం లేదు, నేను అంతా బాగానే ఉన్నాను. ఆ రోజు ఏదో తినముందు ఒక సరిగ్గా కొంచెం ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు నాన్న, ఏం లేదు మీరు కంగారు పడి ఎందుకు వచ్చేసారు విజయవాడ నుండి, మీరు వెళ్ళండి, మళ్ళీ ఇక్కడంతా ఇప్పుడంతా ఎక్కడ చూసిన హాస్పిటల్స్ ఎక్కడైనా మళ్ళీ అందరూ ఎక్కడ ఎఫెక్ట్ అవుతామని చెప్పేసి కొంచెం భయం పెట్టుకున్నారు. ఇక తర్వాత బాగానే ఉన్నారు. మళ్ళీ జరిగిన 3rd డేనే సడన్గా ఎర్లీ మార్నింగ్ ఆ న్యూస్. ఓకే, మీ ఇంట్లోనే చనిపోయారు? అక్కడే గుంటూరులో ఇంట్లోనే. అది అంటే పెంట్ హౌస్ లోకి షిఫ్ట్ అయ్యి ఉన్నారు కదా, నాన్న కింద ఫ్లాట్, అదే హౌస్ అదే అపార్ట్మెంట్స్ లో పెంట్ హౌస్ లో ఉన్నారు. ఓకే, కింద తమ్ముడు వాళ్ళు హోమ్ క్వారంటైన్ ఇంట్లోనే ఉన్నారు, బయటికి రాకుండా. సో ఆ రోజు పొద్దున్నే కూడా మామూలుగా లేచారు, అంత నార్మల్గానే ఉన్నారు. బట్ బాత్రూమ్ కానీ వెళ్ళేసి అంటే అసలు స్ట్రోక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆయన అరవటం అదే అంటే బాగాలేదని కానీ పెయిన్ అని కానీ ఏం స్ట్రగుల్ కానీ ఏం లేదు. అంతకు ముందే 2 years ముందే అమ్మ చనిపోయారు స్ట్రోక్ తో. అవునండి. మళ్ళీ ఇమిడియట్ 2 years కి నాన్న మళ్ళీ స్ట్రోక్. న్యూస్ వినగానే మల్లిక గారు నిజంగా నేను ఐ వాజ్ డిప్రెస్డ్ ఎలా అండి. మా మదర్ చనిపోయినప్పుడు అయినా అంత ఫీల్ అవ్వలేదు నేను, ఎందుకంటే నాన్న ఉన్నారు, అంటే నాన్నతో బాండింగ్ ఎలా ఉండేది. సో అప్పుడు ఆయన ధైర్యం చెప్పడం వల్ల సో నేను తొందరగా సో కోపప్ అయ్యాను. మమ్మీ అప్పుడు కూడా, డాడీ అప్పుడే నేను 1.5 year నేను నార్మల్ పర్సన్ కాలేకపోయాను. ఎక్కువ ఉంటుంది అంత బాండింగ్, బాగా చాలా ఎక్కువ అసలు. ఫీలింగ్ ఎమోషన్ కూడా ఎప్పుడైతే గుర్తొచ్చేస్తుంది.